ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తరువాత వాళ్ళ జెండాని ఎగరవేశారు. అయితే ఎన్నడూ లేని విధంగా 48 సీట్లతో బీజేపీ తన ఆధిపత్యాన్ని చూపించుకున్నారు. అయితే అక్కడ ముస్లిం వర్గాలు అక్కడ ఎక్కువ మద్దతు ఇవ్వడంతో మరి ముఖ్యంగా అందులో మహిళల తరపున నుంచే ఎక్కువ ఆధిపత్యం వచ్చింది అని చెప్తున్నారు. అయితే ఎటువైపు నుంచి ఏ వర్గాలు ఎలా వినిపిస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు బీజేపీ అక్కడ గెలిచింది అన్న మాట తప్పితే అక్కడ సీఎం ఎవరు, అక్కడ ప్రమాణ స్వీకారం చెయ్యబోతుంది ఎవరు అనేది మాత్రం ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ గానే నిలిచిపోయింది. అంటే ఇంతవరకు కూడా ప్రమాణ స్వీకారం ఎవరు చేయబోతున్నారు అని కావచ్చు, కానీ సీఎం ఎవరు కాబోతున్నారు అని కూడా ఎటు నుంచి ఏ వర్గాలు కూడా ఒక విశ్లేషణకు రాలేకపోతున్నారు. అయితే అయితే ప్రస్తుతం ప్రధాని మంత్రి మోదీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన ముగిసిన తదనంతరం రాగానే అక్కడ ఎమ్మెల్యేలందరితో కూడా చర్చించి ఎవరిని సీఎం చేయాలి అనే ఒక కొలికి రాబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అన్నిటిలోని భిన్నంగా ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో సీఎం గా ఓ మహిళా క్యాండిడేట్ ని నుంచోబెట్టబోతున్నారు అని తెలుస్తుంది. అయితే సీఎం గా ఒక మహిళను నుంచోబెడితే మరి డిప్యూటీ సీఎం పదవి పోస్ట్ ఖాళీగా ఉంటుంది. కొన్ని దానికైనా ఎవరినైనా నియమించారా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇంకొకసారి తలెత్తుతుంది. అయితే డిప్యూటీ సీఎం గా బడుగు బలహీన వర్గాల నుంచి ఒకరిని ఎంచుకోబోతున్నారు అంటూ విషయాలు బయటకి వస్తున్నాయి. అయితే తదనంతరం ఇంతవరకు కూడా సీఎం క్యాండిడేట్ ఎవరా అనే క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉండగా ప్రస్తుతం ఓ మహిళ పేరు మారుమోగిపోతుంది. ఆ పేరే రేఖా గుప్తా. అయితే రేఖా గుప్తా ఒక్కరే ఉన్నారా, లేకుంటే సీఎం క్యాండిడేట్ గా ఇంకా ఎవరెవరి పేర్లు నియమించారు? అయితే వీళ్ళందరిలోనూ భిన్నంగా ఎందుకని రేఖా గుప్తా పేరే ఎక్కువగా వినిపిస్తుంది? ఈ కోణాలన్నిటిలోనూ ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ మార్క్ అందరిలోనూ నెలకొంటుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పడానికి బీజేపీ కార్యకర్త చిట్టిబాబు గారు లైన్ లో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు ఎందుకని రేఖా గుప్తా పేరే ఇంతలా వినిపిస్తుంది అనేవి, అసలు రేఖా గుప్తా గారే అయితే ఢిల్లీకి కాబోయే నెక్స్ట్ సీఎం రేఖా గుప్తాయేనా కాదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీజేపీ తరపున ఇంతవరకు కూడా అక్కడ ఢిల్లీలో అసలు సీఎం ఎవరు కాబోతున్నారు అనే పేరుని ఇంతవరకు బహిరంగంగా ప్రకటించనే లేదు. ఎందుకని అంటారు? బీజేపీ పాలసీ అంతేనమ్మా. బీజేపీ ఇప్పుడు కూడా ఎన్నికల ముందు సీఎం అని ప్రకటించరు. వాళ్ళు ఎన్నికలు అయిన తర్వాత ఎవరు ఈ మెజారిటీ వాళ్ళు ఉంటారు, ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ ఉంటారు. ఎవరు ప్రాబల్యంతో మెజారిటీ వచ్చింది అనేది లెక్క చూస్తారు. ఎవరికి ప్రజల్లో అనుకున్న ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఇద్దరు ముగ్గురు ఎవరికి ప్రజల్లో ఆధారం ఇవన్నీ స్టడీ చేస్తారు. వాళ్ళకు ఒక పాలసీ. వాళ్ళు అందరిలాగా ముందు పేరు చూపించి చెట్టు చూపించి మోడీ ప్రజలు ఓటేసేది మోడీ కోసం ఓటేస్తారు. మోడీని చూపించుకుని మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్, అక్కడ పైన మోడీ ఉన్నాడు, ఇక్కడ కూడా మా సర్కార్ ఇవ్వండి అడిగారు. అలానా ముఖ్యమంత్రిని అడగలేదు, అలా అడగరు కూడా. యూపీలో కూడా ఎన్నికలైనాక ఎలక్షన్ అప్పుడు యోగి కాదు ముఖ్యమంత్రి, రెండోసారి ముఖ్యమంత్రి. మొదటిసారి యోగి కాదు, యోగిని చెప్పాల. ముగ్గురు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళు అందరూ పోటీ కష్టపడి పనిచేశారు. ఆఖరికి యోగిని తీసుకొని చేశారు. అట్లా ఉంటుంది వాళ్ళది. ప్రజల ఆమోదము, ప్రజల ఇది అది కాంట్రవర్సీ రాకుండా ఎవరు సీటైనా ఎవరు ప్రాబల్యంలో మనకి ఎక్కువ సీట్లు వచ్చింది. ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు ఇన్ఛార్జీలో ఎవరు ప్రాబల్యంతో ఎక్కువ మెజార్టీ వచ్చింది, ఎవరు ప్రాబల్యంలో ప్రజల ఆమోదం ఉంది, ప్రజలకు మా గౌరవం ఉంది అని స్టడీ చేస్తారు. ఆ స్టడీలో ఎవరికి ఎక్కువ ఉంది అనుకుంటే దాని ప్రకారం అతను చేస్తారు. అది లెక్క వాళ్ళు. అందుకని అమెరికా వెళ్ళాడు కదా, ఆయన వెళ్ళొచ్చేదాకా ఆగిన ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా బీజేపీ అనేది అక్కడ ఉంటుంది. మిగతా వ్యక్తులను బట్టి కాదు కదా, స్టేట్ లెవెల్లో పార్టీ మోడీని బట్టి ఆ లెక్కలు చూస్తారు. జనాల్లో కూడా వ్యక్తిని బట్టి. అందుకని నన్ను బట్టి కొట్టేశారు, నలుగురు పూట కాంగ్రెస్ లాగా తీసుకురాట్లు లేకుండా ఎవరైనా మోడీని బట్టి ఓటేశారు, బీజేపీ సిద్ధాంతానికి ఓటేశారు. ఎవరైనా బీజేపీ మనిషి అంతే ఉంటుంది. అలా ఉంటుంది. వాళ్ళు అలా నిర్ణయం అలాగే ఉంటుంది. అది ప్రజల ఆమోదం. ప్రతి రాష్ట్రంలో అది చేస్తారండి. సార్ అయితే సీఎం గా ఈసారి చూసుకుంటే గనక రేఖా గుప్తా అనే ఆమె పేరు మనకి ఎక్కువగా వినిపిస్తుంది. అయితే అసలు సీఎం క్యాండిడేట్స్ గా అసలు ఎవరెవరిని ఎన్నుకున్నారు, వారిలో ఎక్కువగా ఎందుకని రేఖా గుప్తా గారి పేరు వినిపిస్తుంది అంటారు? రేఖా గుప్తా లేడీ క్యాండిడేట్. ఆవిడకి చాలా క్లీన్ ఇమేజ్ ఉంది, కాంట్రవర్సీ లేదు, ఎక్కడ వేరే కమెంట్ లో ఎక్కువ లేదు. సో చాలా డీసెంట్ పేరు ఉంది.
ప్లస్ ఎన్నికల్లో కూడా చాలా చొచ్చుకు వెళ్ళిపోయింది ప్రజల్లోకి, బాగా మాస్ దాకా వెళ్ళిపోయింది ఆవిడ. కనుక ఆవిడకి ప్రిఫర్ లేడీ ప్లస్ లేడీ చీఫ్ మినిస్టర్ అని గతంలో కూడా శీలా దీక్షిత్ పనిచేసింది. బీజేపీ తరఫున కూడా లేడీ సీఎం పనిచేశారు. సో లేడీ సీఎం ఢిల్లీకి అలవాటే కనుక లేడీని చేయాలి అనేది ఒక లెక్కలో ఉంది. అందుకని ఆవిడ ముందంజలో ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇంకా ఢిల్లీలో నెక్స్ట్ సీఎం రేఖా గుప్తా గారే అని ఒక నిర్ణయానికి రావచ్చు అంటారా? చివరి నుండి అసలు రాలేదు. బట్ మేజర్ గా ఆవిడకి ఎన్నికలప్పుడు కూడా ఆవిడకి మంచి ఇమేజ్ మంచి బాగా చూసుకుపోయింది ప్రజల్లోకి, మాసెస్ లోకి బాగా వెళ్ళింది, లేడీస్ లోకి బాగా వెళ్ళింది. ప్లస్ ఆవిడ కాంట్రవర్సీ లేదు, ఎక్కడ ఆవిడ తప్పుడు స్టేట్మెంట్ తప్పుడు కమెంట్ ఎక్కడ ఎంతవరకు ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడికైనా ఆవిడ బ్యాడ్ అంటే మోస్ట్ ప్రాబ్లీ ఆవిడే ప్రిఫరబుల్. రేఖా గుప్తాగా మంచి ఇమేజ్ ఉంది, మంచి చదువుకుంది, నాలెడ్జబుల్, కొంచెం ఎఫెక్టివ్ లీడరు కనుక ఆవిడకి అవకాశం ఎక్కువ. సార్ అయితే ఇందులో భాగంగా చూసుకుంటే గనక అయితే సీఎం క్యాండిడేట్ గా రేఖా గుప్తా గారిని అనుకున్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పదవి అనేది ఇంకా ఖాళీ కనిపిస్తుంది మనకి. మరి అందులో చూసి బడుగు బలహీన వర్గాల నుంచి ఒకరిని ఎన్నుకోబోతున్నారు క్యాండిడేట్ గా అంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ వ్యక్తినైనా సరే వీళ్ళని ఎవరైనా చెప్పగలమంటారా? సీఎం అనేది ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు అమ్మా. డిప్యూటీ సీఎం అన్నట్టు అతన్ని అందరూ స్త్రీలకు చేయడానికి ఇద్దరు కూడా పెట్టచ్చు. నా ఉద్దేశం ఇద్దరు డిప్యూటీ సీఎంలు పెడతారని అనుకుంటున్నాను. అంటే ఎవరెవరు అనుకోవచ్చు అంటారు? దళిత వర్గాల నుంచి తీసుకొస్తారు, బీసీ నుంచి తీసుకొస్తారు. ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా క్యాండిడేట్స్. సో వాళ్ళని డిప్యూటీ సీఎం అనేది ఇద్దరు ఉంటారని నా ఉద్దేశం. ఇప్పుడు లెక్క ప్రకారం ఎందుకంటే ముగ్గురు గట్టిగా ఉన్నారు పోటీలు, ఈవిడ కాకుండా ఇద్దరు డిప్యూటీ సీఎంలు చేస్తారు. ఓకే సార్, అయితే ఫైనల్ గా ఒక్క ప్రశ్న. అయితే ఫిబ్రవరిన అసలు ఎవరు డిప్యూటీ సీఎం ఎవరు ఢిల్లీలో సీఎం కాబోతున్నారు అనేది ప్రకటించబోతున్నారు అన్నారు. అయితే దాంతో పాటుగా ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అని మనకు వెల్లడించారు. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక 20వ తేదీకి దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దీని వెనక కారణం ఏమై ఉంటుంది అనుకోవచ్చు అంటారు? ఒక రోజు సీట్ కాదు కదా ఇది. 5 ఏళ్ళు అధికారంలో ఉండే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ లాగా 2 సంవత్సరాలకు సీఎం మార్చే అనుభవం లేదు కదా. కనుక సీఎం అంటే 5 ఏళ్ళు ఆ సీట్ లో కూర్చోబెట్టే నాయకురాలను ఆలోచించి అడుగు వేస్తారు కదా. ఇలా ఒకసారి అడుగు వేసినాక వెనక్కి తీసుకునేది. అడుగు వేసి అడుగు పటిష్టంగాను పరిపక్వంగా ఉండాలి కదా. అందుకని తీసుకుంటున్నారు టైం. అంతే తీసుకుని టైం ఎంత తీసుకుంటున్నారు, ఒక రోజు 2 రోజులు తేడా వల్ల పంపడానికి కరెక్ట్ నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి కదా. ఆ నిర్ణయం మీద విమర్శలు కానీ ప్రతిపక్షాల విమర్శలు ఎలాగ ఉంటాయి అనుకోండి. ఓకే సార్, రైట్. అయితే ఇప్పటి వరకు విన్నంత వరకు కూడా ఢిల్లీలో ఇకపై లేడీ సీఎం చక్రం తిప్పబోతుంది అని అయితే మనకు అందరికీ అర్థమవుతుంది. అయితే అందులో మొట్టమొదటిగా రేఖా గుప్తా పేరే ఖరారు కాబోతుంది అని అనేసి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించనున్నారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇందులో డిప్యూటీ సీఎం ఇద్దరు కాబోతున్నారు అని అనేసి చిట్టిబాబు గారు ఏదైతే అన్నారో దీన్ని కూడా ఒక కోణంలో ఆలోచించవలసి ఉంది. అయితే సీఎం క్యాండిడేట్ గా ఒక ఇద్దరు పేర్లు ఆల్రెడీ నిర్ణయించబోతున్నారు అన్నట్టు తెలిసింది. అయితే ఆ సీఎం క్యాండిడేట్స్ గా అయితే 3 పేర్లు మనకి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అందులో ముఖ్యంగా ఉన్న పేరు రేఖా గుప్తా గారిది. అయితే మరి వెనకబడిన ఆ ఇద్దరు పేర్లు కూడా మరి డిప్యూటీ సీఎం గా కాబోతున్నాయా అనే ఇంకొక కోణంలో కూడా ప్రశ్నలు నెలకొంటున్నాయి. అయితే ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే ఫిబ్రవరి 19వ తేదీన ఎవరు సీఎం అనేది వెల్లడించడంతో పాటు ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే 20వ తేదీకి దీన్ని పొడిగించడం అయితే జరిగింది. అయితే ఫిబ్రవరి 20వ తేదీన సీఎం ఎవరు అనేది వెల్లడించడంతో పాటు ప్రమాణ స్వీకారం కూడా ఘన విజయంగా జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంత వరకు జరుగుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇంతవరకు వినిపిస్తున్నంత వరకు రేఖా గుప్తా గారే సీఎం అవుతారా, లేకుంటే ఆ సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అనేది కూడా చూడాల్సి